హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు నేను మన తెలంగాణ స్పెషల్ అంకాపూర్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం 1 కేజీ చికెన్ తీసుకోవాలి. మనకి ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చండి. నాటుకోడితో కానీ బాయిలర్ కోడితో కానీ చేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్ల కారం వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనం జాజికాయ, జాపత్రి, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మిరియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మనకి వెడల్పాటి గిన్నె కాకుండా కొంచెం ఇరుకుగా ఉండే గిన్నె తీసుకోవాలి. అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఆ గిన్నెకి సరిపడా గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఆవిరి బయటికి పోకుండా చికెన్ని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మంట మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి ఆ వాటర్ కూడా హీట్ ఎక్కుతాయి. ఒక 10 మినిట్స్ తర్వాతకి ఆ గిన్నె తీసేసి చికెన్ ఈ విధంగా ఉడికిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి అందులో వేసుకోవాలి. హాట్ వాటర్ పోసుకోవాలి, చల్లటి నీళ్ళు పోయకూడదు. హాట్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం.
మనకి తొందరగానే ఉడికిపోతుందండి. ఇందాక ఆవిరికి ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా మనకి స్పైసీగా ఉడికిపోతుందండి కూర. మనకి అంకాపూర్ చికెన్ రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి.